గాయకుడు అంటే మళ్ళీ మీరందరూ గాయపడతారు నేను వాడితే. సో అటువంటి గాయాలు వద్దు మనకు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఈ పర్టికులర్ సందర్భం వచ్చినటువంటి ఈ పేరంటానికి వచ్చినటువంటి రేవణాల పేరంటానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పెద్ద పెద్ద వందనాలు. ముందలున్న వాళ్ళకు కూడా గవే పెద్ద వందనాలు. ముఖ్యంగా రేవణాలు అనేది నేను ఆయన అన్నప్పుడే నాకు పుష్పగిరి అన్న ఏందా బట్ట చూస్తున్నారు తగ్గేదేలే పుష్ప ఇడ రేవణాలు కొట్టకుండా తిట్టకుండా మంట ఎట్లా పెట్టాలంటే వానికి వాడే నెత్తి కొట్టుకొని అర్ధరాత్రి నిద్ర పట్టకుండా చింపుకుంటాడు బట్టలన్నీ. ఇది ఏంద్రా వాని రేవణాలు ఏమో లెసెంచుతున్నావు అని మన నల్గొండలో ఎక్కువ ఉంటాను నేను. మిగతా జిల్లాలో కూడా విరివిగా తిరుగుతా కానీ నాకు తెలిసి స్వామి కరీంనగర్లో ఉంటుంది ఉండదు రేవణాలు అనేది. ఈ రేవణాలు ఈ పదం రేవణాలు ఆయన చెప్పాలనుకున్న ఆయన పేరున్నది అందులో రేవణాలు. అది కిందేసుకొని కూర్చున్నాం అనుకో రేగ్గంప రేగి చెట్ల వనాలని దాని అర్థం నేను అనుకుంటున్నా. రేవణాలు కారడ్డాలు అదే రేవణాలు అన్న పెట్టదలుచుకున్నాడు పెట్టిండి. ఆ రేగ్గంప వేసిండు ఏడేయాలనో ఆడేసిండు. అక్షర రేవుకు రేవణాలకు రమ్మనే నేను కూడా చెప్పింది. అయితే రాజ్యానికి ఎదురుగా నిలబడేటప్పుడు వచ్చే ఆటంకాలు కావచ్చు లేదంటే ఇంకేమన్నా కావచ్చు కానీ కవి నిక్కచ్చిగా చేయాల్సిన పనిని ఆయన ముందు చెప్పిండు. ఇవాళ రేపట్ల మనకి ఏమైపోయిందంటే ఇన్స్టాగ్రామ్ వచ్చింది, తయారుగున్న పీటల మీద తానం చేసినట్టు ఎవడో వాడిన పాటకు మొఖాలు పెట్టి ఇగిలిచ్చుకుంటా సకిలిచ్చుకుంటా బాగానే ఇది చేస్తుంటాం. ఇప్పుడు ఒక ఆయన డైలాగ్ నవకండ భూమండలాది మకుట శటగరితమని గృహ నిరంతర నీరాజిత నిజపాద పంకేరహుండనై సింధురా చతుష్టయ పర్యవేశిత వసుంధర భార దుర్వబుండనై పరరాజమత సంవరం భీకర భుజబల సమగ్రుండనై అభిమాన వల్లది బందీకృతమై దుర్నిరీక్షుండనై 14 భువనంబులొక్క పెట్టి నెత్తి వచ్చిన కడంపజాల ప్రచండ ప్రతాప ప్రభా విభాషదులకు నూరుగురు సోదరులకు అగ్రజుండనై చండతర పరజ్వలమై ఇట్లా చెప్పుకుంటూ పోతాం. అంటే మనం నోరాడిస్తే సరిపోతుంది. ఆడు యాక్టర్ అయిపోతాడు, ఓవర్ నైట్ స్టార్ అయిపోతాడు. సోషల్ మీడియా మనల్ని ముంచేతందుకు వచ్చిందో ఆయనతో ఉన్న సంబంధాలు మానవ సంబంధాలు తెంచేతందుకు వచ్చిందో అర్థం కాదు. కంప్లీట్గా ముంచుతున్న ఈ తరుణంలో మళ్ళీ దాన్నే మార్గం చేసుకొని మన పుష్పన్న చెప్పినట్టు రాజ్యం మీదకి ఎట్లా విసిరాలంటే సార్ ఇప్పుడు సురేందర్ సార్ చెప్పారు ఇక్కడ మనం తక్కువ మందే ఉండొచ్చు కానీ చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనకు తెలియకుండానే మన సమయాన్ని మనం అరచేతులు పెట్టి కోసుకుంటున్న ఈ సందర్భాన్నే రాజ్యం రాంగ్ వైపు ఉన్నప్పుడు వాడి కుతికెను కోయాల్సిన అవసరం కూడా ఈ సందర్భంగానే వాడాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకనంటే వాళ్ళు సోషల్ మీడియాతోటే వచ్చిరు. అంతకుముందు లేని ప్రచార మాధ్యమాలని ఎట్లా వాడుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి బాగా తెచ్చి డిజిటల్ మీడియాను పట్టుకొచ్చి ఆయన ఫస్ట్ గెలుపుకు పునాది వేసుకున్నాడు కోటాను కోట్లు వెచ్చించి. ఇక తర్వాత ఆ ఫార్మాట్ పరంపరని వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. మరి అదే పరంపర కవులకు మాత్రం ఎందుకు ఉపయోగపడదు? మనం ఎందుకు ఉపయోగించకూడదు? అక్షరం పుస్తకం వేస్తున్నాం, పుస్తకాలు వేసిన తర్వాత మనకు అదేంటి ఆనవాయితీ ఉంటుంది. నేను చాలా అంటే ఇప్పుడు కొంచెం మారినట్టున్నది, పెద్దలు ఎవరు అన్యదా భావించకూడదు. నేను చాలా సభలకు మన కవుల సభలకు తక్కువ పోతూ ఉంటా. ఎట్లుంటుంది అంటే అది నాకు ఒక మావాడు పెద్ద మనిషి అయినరా బాగా అయిండు అని చెప్పుకునేటట్టు ఉంటుంది ముచ్చట. మనమే చెప్పుకొని సంఖకు సంచేసి అదొక ఫార్మాట్ కనిపించేది. ఇప్పుడు అది లేదు. కానీ పాట వచనం మీద ఎప్పుడైనా 10 రెట్లు ముందే ఉంటుంది కాబట్టి వచనం కూడా నేను మాట్లాడితే నేను తెలుసుకున్న ఉదాహరణకి నేను పాట పాడాలని సంఘాలలో తిరుగుతున్నప్పుడు శ్రీనివాసన మీరు వినాలి, ఈ లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి తిరుగుతున్నప్పుడు నా వాయిస్ పాడటానికి అంత శ్రావ్యంగా లేదు. అయినా సరే నేను వాడాలి, అమ్మ దండెనక దండ వచ్చి అనే విప్లవ పాట అది ఇది పాడాలని ఉరుకుతుండేది. అగవా జరుగు నువ్వు వాడవు కానీ ఆయన నేను ఎందుకు వాడొద్దు పాట, వీళ్ళు ఎందుకు నన్ను పాట పాడితే ఇది చేస్తున్నారు, ఈ పాడేటోని గెలవాలనుకొని రాసుడు మొదలు పెట్టిన. ఎందుకు పాడేటోడే నా దగ్గరికి వస్తాడు కదా, రాసుడు సురువు చేసినాక పాడేటోడు నా దగ్గరికి వచ్చిండు. కాదు ఎవడెంత అద్భుతంగా అన్న వాడని వాని మీద నేను నిలబడాలి ఒక వేదిక మీద అనుకున్నా. నాలో ఏముందని చూసుకుంటే నాకు గొంతు నాకు వినబడ్డది, మాట్లాడడం మొదలుపెట్టిన. కేసీఆర్ సర్కార్ రాగానే కళా నేడు వలలో చిక్కిన చేపయ్యింది, పాటల బడి నేడు గదిలో భజన చేస్తున్నది, ఎప్పుడొస్తాయో తెలియని జీతాల కోసం కలం కాగితం కండ్లు మూసుకొని కునుకువాల్సింది, దొర చెప్పితే వాడాలి, దొర గురించే వాడాలి. ఇట్లా స్టార్ట్ చేసిన. అప్పుడు అందరికి వినబడ్డా, కొన్నాళ్ళకు వీడియో ముందుకు వచ్చి కనబడ్డా. ఆ తర్వాత కవిత్వం ధారలై పారితే ధారాళంగా మీ గుండెల్లో ఎట్లా ఉండవచ్చో ఇటువంటి శ్రీనివాసన్న పుష్పన్న ఇటువంటి వాళ్ళ పరంపర ముందుగా మన పెద్దలు
సార్ సురేంద్రరావు సార్ లాంటి వాళ్ళ పుస్తకాలు చదివి వాళ్ళ పరంపర తెలుసుకున్నప్పుడు హృదయాల్లోకి అక్షరాలతో ఎలా దూరవచ్చు అనేది నేర్చుకొని మీ ముందుకు వచ్చిన ఇవాళ ఈ మాట్లాడే స్థాయికి వచ్చిన. అందుకని రాజ్యం మీద సురుకత్తి నూరి పెడుతున్నాడు మన పుష్పన్న. ఇక తగ్గేదేలే అనుకుంటూ పోదాం మనం అందరం కూడా. ఏడ తగ్గొద్దు, ఎవరికి తగ్గొద్దు. కవెప్పుడు నెగ్గాలే, కవెప్పుడు నిక్కచ్చిగా నిటారుగా నిలబడాలి. పాట కవులది మాత్రమే ప్రశ్న కాదు, వచన కవిత్వమే అసలు ప్రశ్న. అక్కడనే ఉంది అసలు ప్రశ్న. రేవనాలు పెట్టాలంటే నువ్వు పాటలు తక్కువ పెడతావు. ఇక్కడ ఒకసారి ఈ పుస్తకం తెరిచి చూడు, 10వ పేజీలో ఇది ఒకసారి నేను గింత చదివే ప్రయత్నం చేస్తే ఏమనుకోకూరి, అంటే మరీ తక్కువ మాట్లాడిన ఫీలింగ్ ఉంటుంది కదా. రోకు తప్పిన, ఈ రోకు తప్పినోనికి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే అంటది ఇంట్లో ఆడ మొగర్ని. ఓ రోకు తప్పినాడు అని సావ పాడుగాని ఒడిదేమంటే ఒడి తెచ్చి పాడైతుంది అనే ఉంటుంది మన కాడ సాయిత. ఇది గుమ్మిల ఒడ్లు గొంగట్ల మల్లెగట్టుకపోయినోని కథ. లంక బిందెలు లేవని డబ్బు సాటిచ్చి అటుకెలా గట్క ఊడ్చుకపోయినోని కథ. ఓటుకు నోటు బ్రీపుడు ఓటుకు నోటు బ్రీపుడు అనో పైసలు ఇచ్చి అధ్యక్ష పదవి కొనుక్కున్నావని, డీప్ ఫేక్ వీడియోలు చేయించినవో, 3 రంగుల జెండా పట్టినవనో, రాహుల్ చేతి రాగోల మన పొలంలో రేగంపలు పరిగకంపలు ఏరేటు పెద్ద పెద్ద మండలు తుమ్మ మండలు ఎనిగేసుకుంటేందుకు వాడేది దాన్ని. ఇగో ఇవాళ ఇంటన్న పదం పచ్చి వ్యవసాయం. తెలంగాణలో ఉన్న పచ్చిపాల వంటి పదాలను అన్న పుస్తకం మొత్తం నింపిండి అనుకో రాదు మీగడ పెట్టి. జనం నిన్ను గెలిపించలేదు, అందరూ ఒకరిద్దరు అనుకుంటున్నారు. నేను ఒక్క కానుపులా అందరూ ఒకరిద్దరిని అంటున్నారు. నేను ఒక్క కానుపుల్ని 6 పిల్లల్ని తీస్తా అంటే నీదెంత పావురంగల్లా కడుపు అనుకున్నారు. తెరసాటుకు పోయి జనం నీకు గుద్దుడు కుర్చీకెక్కితివి, నాకు 3 నెలల ముట్టంటివి. పెద్ద మనుషుల వల్ల పంచాయతీ పెడితే అందరు 90 రోజులకు నీళ్ళాడితే నాది 100 రోజుల కడుపు బొడ్డు పేగు ఇంక ఇప్పుకోలేదంటివి. రోజులు నిండినాక పిల్లనిచ్చిన నెలదప్పినాక అంటివి. ఇది విన్నారా? పిల్లనిచ్చిన నెలదప్పినాక ఈయన కార్యం మొదలు పెడతాడట. అది నీకు పిల్లనిచ్చే ఆల్రెడీ, కానీ మళ్ళీ ఆమెను కనవండం అంటే ఎంత తీసుమారు కానీ ముచ్చటిది. కచేరి కాడికి పిలిపిస్తే నాకు మొగడంటే భయం ఇంటి వెనక ముగ్గురు అని. ఇగో ఇది కూడా బాగానే పడుతుంది. మొగడంటే భయం ఇంటి వెనక ముగ్గురు బాగానే ఉంది అమ్మ నీ కథ అని ఆడోళ్ళే అంటారు. నువ్వు ఎవరికన్నా చెప్తే నీ రంకు రచ్చకీడిస్తానని జమ్మి కింద ప్రెస్ మీట్ పెట్టి కుర్చీ దగ్గుకు మందు పెవికిక్కి రాసుకోమంటివి. ఇది కుర్చీ దగ్గుకేందే? అదే నువ్వు రివర్స్ చేసినట్టు కొడుతుంది. దగ్గును ఇంకో తీరుగా అర్థం చేసుకోవాలేమో మేము. ఆఖరికి అలుగుడు అయ్యపాలు మిలుగుడు మిండెని పాలు అన్నట్టున్నది ముచ్చండి చెప్పింది. మిండెల పాలు మిండెని కూడా కాదు. ఇట్లా చెప్పాలంటే ఎంత హౌకాత్ ఉండాలి, ఎంత తాకత్ ఉండాలి. ఇది కదా కవికి కావాల్సిన ముచ్చట, ఇది కదా మనం కవిత్వాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ముచ్చట. సార్ చెప్పినట్టు నిజంగా దిగంబర పరంపర. సార్ నిజం సార్ మీరు చెప్పింది ఇక్కడ కనబడుతున్నది. నిజంగా పుష్పన్న, ఈ పుస్తకం నా వంతు బాధ్యతగా నాకు ఎంత శాతం అయితే అంత వాయిస్ ఇవ్వాలనా వద్దు నాయన, ఎందుకంటే నేను వాయిస్ ఇస్తే నాదనుకుంటారు. ఇది ప్రతి పదం నీదని చెప్పి ఇవ్వాలి. ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం నీ అక్షరం మీద నా శబ్దాన్ని దారబోస్తా. ఈ రాజ్యానికి ఇవ్వాల్సిన సంకేతాలను ఇస్తానని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు పెద్దలందరికీ.